హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇది మనం నోవోటెల్కి వెళ్ళే వే అనమాట. మన రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఇది కింద మనకి పైనుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట. మేము మధ్యలో ఒక ట్రిప్ కూడా వేసాము. అందుకని కొంచెం లేట్ అయిందనమాట ఇది కొంచెం రికార్డింగ్. నేను వీడియోలో రూమ్ టు సెపరేట్గా చేశాను. సో అందుకని ఇప్పుడు చూపించట్లే అనమాట. మేము ఫ్రెష్ అయిపోయి కిందకు వచ్చేసాము. కింద అప్పుడు మేము వెళ్ళిన సీజన్ వచ్చేసి జూలై కాబట్టి గోవా అంతా ఫుల్ రైనీ ఉండిందనమాట. సో ఇదేంటంటే స్విమ్మింగ్ పూల్ ఎదురుగునే బార్ కౌంటర్ కూడా ఉంటుంది. అండ్ ఇదేంటంటే కిడ్స్ పూల్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే కిడ్స్ మనకి ఇది ఫిష్ స్పా కూడా ఉండింది. సో ఇదేంటంటే వర్చువల్ గేమ్ అనమాట. ఎవరైనా బోర్ కొడితే మనం అక్కడ ఉండి ఎంట్రన్స్ దగ్గర రిసెప్షన్ దగ్గర వర్చువల్ గేమ్ కూడా ఉంటుంది. సో మనం కూడా ప్లే చేయొచ్చు. సో మేము అది కూడా ప్లే చేసాము. అది ఈ వీడియోలో లాస్ట్లో ఎండ్లో ఉంటుంది. మిస్ కాకండి, కంప్లీట్గా చూడండి ఈ వీడియో. అండ్ మీకు మొత్తం కంప్లీట్ టూర్ చూపిస్తాను. నోవోటెల్ టూర్ మొత్తం చూపిస్తాను. మన ఎంట్రన్స్ రిసెప్షన్ నుంచి వస్తే మనకి చిన్న షాపింగ్ షాప్ ఒకటి ఉండిందనమాట. అండ్ ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇందాక మనం లిఫ్ట్ ఎక్కాము కదా, అక్కడికి వెళ్తాము. అండ్ కింద వచ్చేసి ప్లే ఏరియా చూపించాను కదా, స్విమ్మింగ్ పూల్ అక్కడ అనమాట. సో ఈ వే అంతా మీకు ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కిందక లిఫ్ట్ చూపించాను కదా అనమాట. మనకి రైట్ సైడ్ స్పా కూడా ఉంది. యా యాక్చువల్లీ ఈ వీడియో అప్పుడే రిలీజ్ చేసేయాల్సింది, బట్ డబ్బింగ్లో లేట్ అయిపోయింది. నేను లైవ్లోనే డబ్బింగ్ చెప్తాను, బట్ ఇక్కడ వర్షం సౌండ్కి నేను మాట్లాడిన దానికి సరిగ్గా వినిపించలేదు అనమాట. సో మళ్ళీ నేను రికార్డ్ చేయాల్సి వచ్చింది, అందుకనే లేట్ అయింది. ఇంకా నుంచి నేను పక్కా లేట్ అవ్వకుండా ట్రై చేస్తాను మ్యాక్సిమం పెట్టడానికి. ఓకేనా? వైజాగ్ నోవోటెల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇది మనం ఇందాక వెళ్ళిన లిఫ్ట్ అనమాట, మనం చూసాం కదా. సో మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతాము. ఆల్రెడీ మీరు అదంతా చూసారు కాబట్టి సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి సో కిందంతా మీకు కవర్ చేసి చూపిస్తాను అనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది నోవోటెల్. మనం రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. వర్త్బుల్ అనమాట. సో అంటే మేము ఎందుకు ఇది ప్రిఫర్ చేసామంటే ఎక్కువ రైనీ కాబట్టి రోజు బయట తిరిగాము. అండ్ దట్టు ఈరోజు కొంచెం ఇంట్లోనే అండ్ ఇంట్లో అంటే లోపల సో స్టేకి అది మంచిగా ఉంటుంది. అండ్ నయానికి ఆడుకోవడానికి కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ బయట తిరగాల్సిన అవసరం లేదని కొంచెం ఇది ప్రిఫర్ చేసామన్నమాట. మనకి ఇక్కడనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది ఈ ఫ్లోర్లోనే. సో నయాన్ స్విమ్మింగ్ రెడీ అవుతున్నాడు. వర్షంలోనే పైనుంచి వర్షం పడుతుంది, అట్లనే కింద స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో వర్షంలోనే దిగిపోయారు, ఇద్దరు స్విమ్మింగ్ చేశారు.
ఇంకా స్విమ్మింగ్ అయిపోయాక మేము ప్లే ఏరియాకి వచ్చాం అనమాట. మనకి స్విమ్మింగ్ పూల్ ఎదురుగుండానే ప్లే ఏరియా కూడా ఉంటుంది. దీనికి టైమింగ్స్ ఉంటాయి అనమాట. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో ఇంకా క్లోజింగ్ టైం ఇంకా దగ్గరికి అయ్యే టైంకి ఇంకా వచ్చాము. సో పైన అట్లా చూసుకున్నాడు రేపు ఆడుకుందామని చెప్పేసి. సో ప్లే ఏరియాలో మనకి అన్నీ ఉన్నాయి అనమాట. ఒక చిన్న హౌస్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్లో బెడ్ అవన్నీ వేశారు. ఇంకా కొంచెం స్లైడ్, ఇంకా వాళ్ళకి బోర్డు రాసుకోవడానికి అన్నీ బాగున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. సో ఒక కిచెన్ సెటప్ ఉంది, టాయ్స్ ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూడండి లోపల క్యూట్గా చిన్న చిన్న బెడ్స్, చిన్న చిన్న చైర్స్ అవన్నీ అరేంజ్ చేశారు చిన్నపిల్లలకి సెట్ అయ్యేలాగా. చాలా బాగుంది ఆ సెటప్ అయితే. ఒక బెడ్ చూసారా, దానికి పిల్లోస్ అవి చాలా క్యూట్గా ఉన్నాయి. ఒక డ్రెస్సింగ్ టేబుల్, అవన్నీ చిన్న సోఫా. అండ్ వాళ్ళకి మళ్ళీ కబోర్డ్స్, మళ్ళీ కబోర్డ్స్లో మళ్ళీ టాయ్స్. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకెందుకు ఎన్ని చాయిసెస్ లేవు, వీళ్ళకైతే బోల్డ్ చాయిసెస్ ఉన్నాయి. అదే అనిపిస్తుంది నాకు ఎప్పుడు. అబ్బా మనకు కూడా చిన్నపిల్లలు ఇంత అయిపోతే బాగున్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. మీకు కూడా ఎలా అనిపిస్తే కామెంట్ చేయండి కింద. సో ఇది మొత్తం నోవోటల్కి ఒక రివ్యూ అనమాట. నేను బ్యాక్ నుంచి తీస్తున్నాను. సో అది మన రూమ్స్కి వెళ్ళే దారి, ఇదేమో సీటింగ్ ఏరియా, ఇది లిఫ్ట్స్కి వెళ్ళే దారి. అండ్ ఇప్పుడు మీకు చూపించేది రిసెప్షన్ ఏరియా అనమాట ఇదంతా టోటల్గా. సో మనకి ఎంటర్ రాగానే ఇలా ఉంటుంది నోవోటల్. అండ్ అక్కడ అనిపిస్తుంది కదా, అది వర్చువల్ గేమ్. ఆల్రెడీ ఎవరు ప్లే చేస్తున్నారు, మేము వెయిటింగ్ అనమాట పక్కన కూర్చుని. సో వాళ్ళది అయిపోయాక మనం ప్లే చేద్దాం. అండ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఇచ్చారు. సో ఇది మనం వెయిట్ చేసేలోపు వాడుకుంటూ ఉండొచ్చు. సో చిన్న చిన్న బ్లాగ్ గేమ్స్ కానీ బుక్స్ కానీ అన్నీ పెట్టారనమాట మనకి. సో ఇవి ఆడుకున్న తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాం వర్చువల్ గేమ్ ఆడడం. అండ్ మనం ఇక్కడ ఫస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ ప్లేయర్ ఆడుకోవచ్చు, డబుల్ ప్లేయర్స్, మల్టీ ప్లేయర్స్ ఆడుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేసుకుని ఆడుకోవాలన్నమాట. సో మేము ఇద్దరం కలిసి గేమ్ స్టార్ట్ చేసాం, కార్ రేస్ అనమాట. సో మనకి ముందు ఒక ప్రీ యాక్షన్స్, మనకి ఎట్లా మూమెంట్ ఇస్తే యాక్సెలరేషన్ ఎలా పెరుగుతుంది అని చెప్పేసి మనకి ముందు ఇన్స్ట్రక్షన్స్లో చూపిస్తారు. సో దాన్ని బట్టి మేము మూమెంట్స్ ఇస్తున్నాము. ఇంకా కాసేపు వల్ల వర్చువల్ గేమ్ ఆడాక ఇంకా మేము వచ్చేసాం అనమాట రూమ్కి. సో మా నయన్ డోనట్ తింటున్నాడు. సో ఇది ఈరోజు వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మీకు నోవోటల్ రూమ్ టూర్ చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ కమెంట్, like and subscribe to my channel. Bye bye.